మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకి చిరు గజ్జెల చప్పుడు వినపడుతుంది. అది విని ఎవరొచ్చారా అని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం. కానీ ఏమీ ఉండదు. ఇలా ఎక్కువగా పూజలు చేసే సమయంలో జరుగుతూ ఉంటుంది. పూజ చేస్తూ ఉన్నప్పుడు ఏదో చిరు గజ్జెల చప్పుడు అలా మన ముందుకు వచ్చి ఆగినట్లు ఉంటుంది. ఇది దైవ సంకేతం. దేవునికి మహానైవేద్యం చెల్లించే ఇళ్లలో ఇది అందరికీ అనుభవం అవుతానే ఉంటుంది. ఏదైనా ఒకరోజు మహానైవేద్యం చెల్లించని రోజు ఆ సమయానికి ఇంట్లో చిరుగజ్జల చప్పుడు తప్పకుండా వినిపిస్తుంది. దీక్షగా నవరాత్రులు జరిపే సమయాల్లో, కుంకుమ పూజలు జరిపే సమయాల్లో తప్పకుండా ఈ గజ్జల చప్పుడిని ఇళ్లల్లో వింటూ ఉంటాం. లక్ష్మీ అష్టోత్తరాలు, కనకదార స్తోత్రం నిరంతరం పఠించే వాళ్ళ ఇళ్లలో కూడా ఈ గజ్జల చప్పుడిని తరచుగా వింటూ ఉంటాం. ఈ గజ్జల చప్పుడు దైవం మనతోనే ఉంది అని తెలుపుతుంది.